బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఫాల్కన్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. విచారణలో సంచలన విషయాలను గుర్తించింది. పెట్టుబడుల పేరుతో 1700 కోట్ల రూపాయలు సేకరించిన ఫాల్కన్ సంస్థ వాటిని విదేశాలకు తరలించినట్లు గుర్తించింది. 22 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి విదేశాలకు తరలించినట్లు తేల్చింది. దుబాయ్, మలేషియా, సింగపూర్ కు ఈ డబ్బులను తరలించినట్లు నిర్ధారించింది. కేసు నమోదు కాగానే చైర్మన్ అమర్దీప్ కుమార్ చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్ పారిపోయారు. ఇక విదేశాలకు పారిపోయిన నిందితుల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఫాల్కన్ స్కామ్ కి సంబంధించి ఈడీ దూకుడు పెంచడం మనం చూస్తున్నాం. విచారణ ఎక్కడి వరకు వచ్చింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ భారీ స్కామ్ ఫాల్కన్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఈ సంస్థ దాదాపు 850 కోట్ల రూపాయలను పెట్టుబడి పేరుతో వసూలు చేసి మోసాలకు పాల్పడ్డది. అయితే ఈ వసూలు చేసినటువంటి మోసానికి పాల్పడ్డ 850 కోట్ల రూపాయలను విదేశాలకు మళ్లించడం, విదేశీ కంపెనీలకు తరలించడంతో ఈడీ ఈ కేసులో కేసు నమోదు చేసింది. ఇప్పటికే సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తు చేశారు. ఇటు కీలక ప్రధాన నిందితుల అమర్దీప్ సింగ్ తో పాటు మరికొంతమంది సిఓ కంపెనీకి సంబంధించినటువంటి సిఇఓ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ల పైన కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా విదేశాలకు తరలిపోయినట్లుగా కూడా, విదేశాలకు పారిపోయినట్లుగా కూడా యువడబ్ల్యూ పోలీసులు గుర్తించారు. వారు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి కేసు దర్యాప్తు చేస్తారు. 850 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు, విదేశాలకు మళ్లించడం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో కొన్ని కీలక విషయాలు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి. అయితే 1700 కోట్ల రూపాయలు దాదాపు హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా 7000 మందిని మోసం చేసినటువంటి ఈ సంస్థ దాదాపు 1700 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే 850 కోట్ల రూపాయలను రిటర్న్ చేసిన సంస్థ మరో 850 కోట్ల రూపాయలను మాత్రం అటు పెట్టుబడిదారులకు, బాధితులకు అందించకుండా మోసానికి పాల్పడినట్లుగా గుర్తించారు. దాదాపు వేలాది మంది బాధితులు కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే కీలకంగా బీహార్ కు సంబంధించినటువంటి అమర్దీప్ కుమార్ అలియాస్ అమర్దీప్ సింగ్ దాదాపు 14 షెల్ కంపెనీలను విదేశాల్లో, ఇక్కడ ప్లాన్ ప్రకారమే విదేశాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఒక ప్లాన్ ప్రకారం అంటే ఉద్దేశపూర్వకంగా మోసం చేయాలన్నటువంటి దురుద్దేశంతోనే కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలను ఇటు బాధితులకు వసూలు చేసి అత్యధిక వడ్డీ ఇస్తామని చెప్పి ఆశ చూపి దాదాపు 22% వడ్డీ ఇస్తామని చెప్పి ఆశ చూపినటువంటి అమర్దీప్ సింగ్ చాకచక్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఇద్దరి ఎంప్లాయీస్ కి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి, ఎందుకంటే ఏదైనా స్కామ్ జరిగినా కూడా వాళ్ళనే బాధ్యులను చేసేయాలన్న ఉద్దేశంతోనే అమర్దీప్ కుమార్ కూడా ఈ స్కామ్ కు పాల్పడ్డాడు. 850 కోట్ల రూపాయలను కూడా విదేశాలకు, దుబాయ్ కేంద్రంగా, సింగపూర్ కేంద్రంగా, ఇతర 2 దేశాలకు, మలేషియా కేంద్రంగా కూడా 14 షెల్ కంపెనీలు ప్రారంభించి ఆ షెల్ కంపెనీలకు 850 కోట్ల రూపాయలను కూడా మళ్లించాడు. అయితే ఈ స్కామ్ వెంటనే బయటపడ్డ నేపథ్యంలో బాధితులు కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ఆ కార్యాలయాన్ని మూసివేసిన అనంతరం చార్టెడ్ ఫ్లైట్ లో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో చార్టెడ్ ఫ్లైట్ లో అమర్దీప్ సింగ్ కూడా దుబాయ్ కి పారిపోయినట్టుగా గుర్తించినటువంటి ఈడీ అధికారులు ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో మరి విదేశీ కంపెనీలకు, షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి మోసానికి పాల్పడ్డ 850 కోట్లను తిరిగి ఆ షెల్ కంపెనీలకు సంబంధించిన అకౌంట్ల నుంచి తిరిగి ఫ్రీజ్ చేసే అవకాశం కానీ ఇతర అంశాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో అయితే ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అమర్దీప్ సింగ్ తో పాటు మరికొంతమంది కీలకంగా ఉన్నటువంటి సిఇఓలను కూడా అదుపులో తీసుకుని ఈడీ విచారించే అవకాశం ఉంది. ఈ 850 కోట్ల రూపాయలను కూడా తిరిగి రప్పించడానికి లేదంటే ఫ్రీజ్ చేసేందుకు కూడా ఈడీ అధికారులు అయితే సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.